ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ముఖ్యంగా మోహనవాణి ఛానల్ ద్వారా ఈ నారాయణీయ కావ్యాన్ని ప్రసారం చేస్తున్నటువంటి అక్కునూరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నిన్నటి రోజున మనం ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ చిట్ట చివరిలో నరసింహస్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడు అనుకున్నాం. స్తంభాఘాతరవము కర్ణకుహరాస్తంభము కూర్పన్ జగత్కుంభం మెల్ల విఘూర్ణమనమయీ ఆ ఘోరాసురానీక రాడ్గంభీరోద్ర హృదగ్రవీధి చటులోత్కంపంబు కల్పించే అయ్యంభోజాసనుడు చలించే ప్రళయాభ్రావిర్భావభ్రాంతిచే. స్వామి యొక్క అవతారం సంభవించినప్పుడు పోతన గారు ఏ విధంగా విజృంభించిందో కలం సంస్కృత భూయిష్టమైనటువంటి సమాసాలతోటి, అదేవిధంగా నారాయణ భట్టతిరి గారు కూడా సంస్కృతంలో రాస్తే శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పరమాద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. వాస్తవానికి భాగవతంలో చేత్తోనే కొట్టినట్టుంది. అలా కొట్టగానే పుట్టినటువంటి ధ్వని హిరణ్యకశిపుడి యొక్క చెవులను బద్దలు కొట్టినట్టుగా అనిపించింది. అంతేకాదు, బ్రహ్మాండాన్ని ఘూర్లింపజేసింది. ఎన్నడూ వినరానిదైనటువంటి ఆ దైత్య హృదయంలో గొప్ప కంపం పుట్టించింది. వాడికి అసలు భయం అనేది లేదు. అటువంటి హిరణ్యకశిపుడిలో హృదయం దడదడ కొట్టుకుంటున్నారు, భయం పుడుతోంది. బ్రహ్మ అనుకున్నాడు, సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ ఈ ధ్వని విని ఇదేమీ అకాల ప్రళయమా ఏంటి, ఇంకా పూర్తి కాలేదు కదా. చూడండి, 28వ మహాయుగమే నడుస్తోంది. ఏది వైవస్వత మనవంతరంలో ఇంకా 6 మనువులు వెళ్ళిపోవాలి. అప్పుడు కదా ప్రళయం వచ్చేది, నేను నిద్రపోయేది. కానీ ఇదేదో అకాల ప్రళయంలాగా ఉంది అని బ్రహ్మ తన లోకంలో ఉన్నటువంటి వాడు చెలించిపోయాట. అంటే ఇక్కడ హిరణ్యకశిపుడు ఒక్క దెబ్బ కొడితే ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చినటువంటి నరసింహస్వామి ఆ వచ్చిన శబ్దం అంతా కూడా ఈ పద్యంలో పెట్టారు. దిక్కులు చూచుచున్ పరచి ఉద్రేకించి స్తంభావనే మొక్కో భీషణ ఘోషణం మనుచు లోసు ఉద్భ్రాంతుడవు రకసున్ ధిక్కారింప మృగంబుగాక నరుడేనింగాక రెండవుచు ఆ చెక్కింతోచితి అక్కజమ్ముగా సటాజాలంబు నిక్కించుచున్. ఓ కృష్ణ,
ఎప్పుడైతే నీవు ఆ స్తంభం నుంచి భయంకరమైనటువంటి రూపంతో ఆవిర్భవించావో ఆ హిరణ్యకశిపుడు దిక్కులు చుట్టం మొదలుపెట్టాడు. మనస్సంతా సంభ్రమంతో నిండిపోయింది. ఓ ప్రభు, నీవు ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చావు. అలా బయటకు వచ్చినటువంటి నీ మూర్తి అటు మృగం కాదు, ఇటు మనుష్యుడు కాదు, నరమృగ రూపంలో వచ్చావు. ఆ విధంగా అవతరించగానే నీవు చేసినటువంటి భీషణమైనటువంటి ధ్వని ఏమిటా అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉండగానే సమస్త లోకాలు అచ్చంగా తెల్లనైనటువంటి జూలు విదిలించి నరసింహ రూపంలో నువ్వు విజృంభించావు కదా కృష్ణ అంటున్నాడు. ఎలా ఉన్నట్ట స్వామి యొక్క రూపం ఇక్కడ వర్ణిస్తున్నాడు. తర్వాత చక్కగా పుటం పెట్టినటువంటి బంగారంలాగా ఎర్రగా ఉన్నాయి. ఏంటవి? కనుగుడ్లు. కనుగుడ్లు గుండ్రంగా తిరుగుతున్నాయి. అంటే పుటం పెడితే బంగారం ఎర్రగా మెరిసిపోతుంది. కొలిమిలో పెట్టడం అన్నమాట పుటం పెట్టడం అంటే. స్వామి యొక్క గుడ్లు తీక్షణంగా ఉన్నాయి. ఎందుకైనటువంటి రౌద్ర రూపంలో వచ్చాడు అంటే తన భక్తుడికి ఆపద కలిగితే సహించలేడు పరమాత్మ. ఆయన యొక్క జూలు నిక్కబొడుచుకుంది. అది ఎంతవరకు ఆవరించిందిట? నిక్కబొడుచుకొని ఆకాశంతాగా ఆవరించింది, గగన మండలంలో ఆవరించింది. ఆయన నాలుక ఎట్లా ఉందిట? ఒక కత్తి యొక్క పదునైన అంచులాగా ఎర్రగా వెలిగిపోతూ బయటకు వచ్చింది. ఆ సింహం యొక్క తలలో నుంచి నాలుక. ఆ నాలుక చాలా కరుకుగా ఉంది. రెండు పక్కల రెండు కొర్రలు ఉన్నాయి. నోరు ఒక పర్వత గుహలాగా ఉన్నది. అతి భీషణమైనటువంటి నీ యొక్క నరసింహావతారము ఆకారము సర్వోత్కృష్టమై ప్రకాశిస్తుంది కదా కృష్ణ అంటున్నాడు. స్వామి, అప్పుడు నీవు గొప్ప అట్టహాసం చేశావు. నీ ముడతలు పడినటువంటి గండ భాగంలో అతి భయానకమైనటువంటి బలిసి చిన్నదిగా ఉన్నటువంటి కంఠంతో తీక్షణమైనటువంటి గోళ్ల యొక్క ఎర్రటి కాంతి పుంజముల చేత అతి భయంకరమైనటువంటి 100 హస్తాలతోటి ఆకాశం అంటినటువంటి పెను మబ్బుల గర్జనకు ఈడై పెద్దగా బొబ్బలు పెడుతూ హడలి కకావికలై నీ యొక్క ప్రత్యర్థులందరూ రాక్షసులందరూ కూడా పారిపోవటానికి మార్గం చూపించావు స్వామి నువ్వు. అంటే వాళ్ళందరినీ పారిపోయేటట్టు చేశావు. రాజుగారిని కూడా వదిలిపెట్టి పారిపోయారు వాళ్ళంతా. ఎందుకని? స్వామి యొక్క పొట్టి కంఠం, తీక్షణమైనటువంటి గోళ్ళు, భయంకరమైనటువంటి 100 హస్తాలతో ఆకాశాన్ని అంటినటువంటి భయంకరమైన మబ్బుల గర్జనకు ఈడైనటువంటి పెద్ద బొబ్బలు పెట్టాడు స్వామి. ఆ బొబ్బల శబ్దానికి హడిలిపోయి కకావికలైపోయి హిరణ్యకశిపుడి యొక్క సైన్యం అంతా కూడా పారిపోయింది. స్వామి, అటువంటి నీ నరసింహ స్వరూపానికి నేను నమస్కరిస్తాను భక్తితో అంటున్నాడు. అలనాడు ప్రహ్లాదుడు అన్నట్టుగానే భట్టతిరి గారు కూడా. ఇడుగో విష్ణువు త్రుంతుగా కనిగదా హేరాళ హస్తోద్ధతింబడి పై పై పడువాని బాహుయుగళిన్ బంధించి సంధింప నీ సడరం బట్టు తొలంగి డాల్పలకతోడై
వాడు విజృంభించే లో నడలండింతయునిల్ జగత్ కబళన వ్యాటోపు నిండాయగన్. కపట వేషంలో వచ్చినటువంటి విష్ణువు ఇడుగో వీడే అని, వీడిని ఇప్పుడే తొదముటిస్తానని ఒక భయంకరమైనటువంటి గదాయుధాన్ని చేతబట్టుకొని నీ మీదకు దూకుతూ ఉన్నటువంటి ఆ రాక్షసుడి యొక్క 2 బాహువులను పెడరెక్కలు విడిచిపెట్టి, పెడరెక్కలు అంటే వెనక్కు ముడిచాడు, వీపు వైపు కట్టేశావు. వాడు పట్టు విడిపించుకున్నాడు. వాడు మహాబలవంతుడు, సాక్షాత్తు స్వామి యొక్క భక్తుడే కదా. వెనక్కు ముడిచి పెట్టినా కూడా వాడు తప్పించుకున్నాడు, పట్టు విడిపించుకున్నాడు. గత పడిపోయింది కదా, అందుకని కత్తి డాలు పట్టుకున్నాడు, విజృంభించాడు. వింత వింత నడకలు చూపిస్తున్నాడు, ఆ ఖడ్గ చాలన నైపుణ్యాన్ని. సమస్త లోకాలని కబళింపాలి అని చూస్తున్నటువంటి నిన్ను చూసి కొంచెం కూడా బెదిరిపోకుండా భయంకరమైనటువంటి కసితో నీ మీద విజృంభించాడు కదా స్వామి. అటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని నేను ధ్యానిస్తాను అంటున్నాడు. ఆ విధంగా అటు ఇటు వీర విహారం చేస్తూ ఉన్నాడు ఆ దితిపుత్రుడైనటువంటి హిరణ్యకశిపుడు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడి యొక్క జుట్టును పట్టుకున్నావు. చటుక్కున ఆ తరువాత నీ దగ్గరకు లాక్కొని నీ యొక్క భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి బాహువుల చేత బంధించావు. ఆ సభ యొక్క ద్వారంలో ఉండేటటువంటి ముందు గడప మీద నీ తొడ మీద పెట్టుకున్నావు. వాడికి అదృష్టం పట్టింది. వాడి రొమ్మున తీక్షణమైనటువంటి నీ యొక్క నఖాగ్రాలను దింపావు, పాయలు పాయలుగా చీల్చావు. అందుండి బయటకు చిమ్ముతున్నటువంటి రక్త ప్రవాహాలను త్రావేశావు. బ్రహ్మాండ భాండ భేదనము చేసేటటువంటి భయంకరమైనటువంటి సింహగర్జను చేశావు కదా స్వామి. కృష్ణ, అటువంటి నీ రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. అప్పుడు స్వామి ఏం చేశాడు, 7వ పద్యంలో చెబుతున్నాడు. కొన్ని పద్యాలు చెప్పటం లేదు, భావం మాత్రమే చెప్పుకొని ముందుకెళ్తున్నాం. గుటగుట త్రావి రక్త నదో కోటులు మేననలంది దైత్యునీవటు లెగమీటి సర్వదితి బాధను భక్షణ కంగవింప దిక్తటుల్లు గుభిల్లు గుభిల్లనే నగమ్ములు వార్ధులు పొంగే వేల్పులార్భటపడి ఆకులించే దురవస్థ చరాచర భూత సంఘముల్. ఓ కృష్ణ, ఆ భయంకరమైనటువంటి భయం గొలిపేటటువంటి ఆ నరసింహమూర్తిగా నీవు వాడి యొక్క గర్భకుహరంలో ఉన్నటువంటి రక్తమనేటువంటి నదులను గుటగుటా తాగేశావు. ఆ దైత్యుని అలాగే మీదికి ఎగరవేశావు. అలా చంపి ఇసిరి పారేశాడు స్వామి. ఆ మీద అక్కడ గవిసినటువంటి ఆ హిరణ్యకశిపుడి యొక్క పరివారము, సైన్యము, దైత్యాధములందరినీ నీవు భక్షించడం మొదలుపెట్టావు. ఆ సమయంలో నీ మహోగ్రమైనటువంటి రూపాన్ని చూసి గుబిల్లు గుబిల్లుమని పర్వతాలు కూడా ప్రతిధ్వనించినాయి, సముద్రాలు పొంగిని, దేవతలు కూడా గజగజ వణికిపోయారు. స్థావర జంగమాత్మకమైనటువంటి అశేష జగత్తంతా కూడా ఆకుల పడింది కదా స్వామి ఆ సమయంలో అంటున్నాడు. ఆ సమయంలో అక్కడ ఆ హిరణ్యకశిపుడి యొక్క మాంసం, వస, పేగులు, ఎముకలతో కూడినటువంటి ఎర్రటి రక్తమయమైనటువంటి మేఘంలాగా ఉద్భటమైనటువంటి గర్జన చేస్తూ వాడి యొక్క ప్రేవులను పెరికి
మాలగా ధరించి పరమ రౌద్రమైనటువంటి నీ మూర్తిని కళ్ళెత్తి చూడటానికి కూడా భయమై కంపించిపోయి బ్రహ్మ, ఇంద్ర, సదాశివాది దేవతా ప్రభువులు కూడా దూరంగా ఉండి 2 చేతులు కైమోడ్చి నిన్ను వేడుకుంటూ నిలబడ్డారు కదా స్వామి ఆనాడు అంటున్నాడు. అంటే తన భక్తుణ్ణి రక్షించటానికి పరమ క్రూరమైనటువంటి కార్యం చేశాడు స్వామి. ఆ క్రూరమైనటువంటి స్వరూపాన్ని ఆ స్వామి పుత్రుడైనటువంటి బ్రహ్మ గాని, ఆ స్వామిచే నియమించబడినటువంటి ఇంద్రుడు గాని, అష్టదిక్పాలకులు గాని, ఆ స్వామికి స్నేహితుడైనటువంటి సదాశివుడు గాని ఎవ్వరు కూడా తేరిపార చూడలేకపోయారు. అందుకనే వాళ్ళంతా దూరంగానే నిలబడి 2 చేతులు కైమోడ్చి నిన్ను వేడుకుంటూ ఉన్నారు నీ ఉగ్ర స్వరూపాన్ని తగ్గించుకోమని. నీదౌనుగ్రత డిగ్గకున్నకని వాణి జాని పంపగా ప్రహ్లాద స్వామి భగవత్పాదాబ్జముల వ్రాలం పూర్ణవాత్సల్యలీలోదీర్ణంబగు శాంతి నౌదల కరమ్ము నుంచి తత్కీర్తనాస్వాద స్వాదువై అయాచిత వరప్రాప్తిన్ కటాక్షింపవే. అప్పుడు ఎంతసేపటికి నీ యొక్క ఉగ్రత శాంతించటల్లా. అది చూసి బ్రహ్మదేవుడు అనునయించి ఎవరి కోసం ఈ అవతారం వచ్చిందో, లక్ష్మీదేవి కూడా నా వల్ల కాదని, నేనెప్పుడూ ఇటువంటి స్వరూపం చూడలేదు అని వెనక్కడుగేసింది అమ్మ. అందరు దేవతలు నువ్వు భార్యవి, నిపుణమతివి, గొప్ప సేవకురాలివి స్వామికి అని అంటే పొంగిపోయి ముందుకెళ్తూ ఒక్క క్షణం చూసి స్వామి రూపం వెనక్కి పరిగెత్తింది అమ్మ కూడా. అంటే అమ్మ లీల. ఎవడిని కటాక్షించటానికి వచ్చాడో వాడికి కదా అనుగ్రహం లభించాల్సింది. అలా అనుగ్రహానికి పాత్రులు చేయటానికే దేవతలందరూ ప్రయత్నించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అనునయించి ప్రహ్లాదుని పంపించాడు. అప్పుడు ఆ ప్రహ్లాద స్వామి వచ్చి నీ చరణార విందాల మీద వాలిపోయాడు. అప్పుడు అప్పటి వరకు ఉగ్రస్వరూపంగా ఉన్నటువంటి నీవు సంపూర్ణమైన వాత్సల్య రసభరితమైనటువంటి ఆకారంతో నీ అమృతమయమైనటువంటి కరాన్ని వాడి యొక్క మస్తకం మీద పెట్టావు. వాడు చేసినటువంటి స్తుతి సంకీర్తన ఆ మాధుర్యానికి ఆనందపడిపోయి వరం కోరుకోమని నువ్వు చెప్పావు వాడిని. కానీ ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి ఎందుకు నన్ను సంసార సముద్రంలో ముంచాలని ప్రయత్నిస్తున్నారు మీరు? నా రూపం చూసి నీకు భయం కలగలేదా అని అడిగాడు మూల భాగవతంలో. నీ రూపం చూస్తే నాకు భయం కలగలేదు, సంసారాన్ని చూస్తే నేను భయపడతాను అన్నాడు ప్రహ్లాదుడు. అంటే సంసారంలో ఉన్న మనమందరం సంసారంలో ఉండటం ఎందుకు అనుకోకూడదండి. ప్రతి వ్యక్తి గృహస్థు కావాలి. గృహస్థులు ఉంటే కదా బ్రహ్మచారిని కానీ, వానప్రస్థుని కానీ, సన్యాసిని కానీ పోషించడానికి అవకాశం ఉంటుంది. అతిథి అభ్యాగతి సేవ చేయటానికి అవకాశం ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉండటం తప్పు కాదు కాదు కాదు. కాకపోతే గృహవ్రతుడిగా ఉండకూడదని ప్రహ్లాదుడు చెప్పాడు. అంటే ఇల్లే వైకుంఠం, ఇంకా ఎవడో అక్కర్లేదు అనేటువంటి మాట కాదు. గృహస్థుగా ఉండి కూడా నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అంటే మోక్ష మార్గానికి ప్రయత్నించాలి. అప్పుడు ఎటువంటి లోపం ఉండదు. నీతో పాటు నిన్ను ఆశ్రయించినటువంటి నీ శ్రీమతిని కూడా తరింపజేయాలి. సరే వరం కోరుకోమంటే ఏది అడగనటువంటి నిష్కాముడైనటువంటి ఆ ప్రహ్లాద బాలకుణ్ణి కనికరించి దైత్య రాజ్యాధిపత్యాన్ని లోకానుగ్రహం కోసం అనుగ్రహించావు. చూశారా? ఇంత మాత్రమే కాదు, ఇక మీదట నీ వంశంలో పుట్టిన వాళ్ళని ఎవరిని నేను చంపను అన్నాడు.
బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడే. ముందు ముందు వస్తుంది ఆ కథ. బలిచక్రవర్తిని ఏదో పాతాళానికి తొక్కేశాడు. ఇవన్నీ సరిగ్గా చదవకుండా చెప్పే మాటలు. సుతల లోకం అని ఉంటుంది కింద, భూమి కంటే కింద. అక్కడ ఎవడి అదుపాజ్ఞ ఉండదు. అటువంటి లోకానికి ఆధిపత్యం వహించమని ఇచ్చాడు బలిచక్రవర్తిని. అక్కడ రోగాలు రొష్టులు ఉండవు. అంతేకాదు, నీ రక్షణ కోసం నేను గదాధారినై నీ వాకిలి దగ్గర కాపలా కాస్తానన్నాడు పరమాత్మ. ఎంతటి అదృష్టం పట్టిందో చూడండి బలిచక్రవర్తికి. కేవలం తన మహాభక్తుడైనటువంటి ప్రహ్లాద కుమారుడు యొక్క మనవడు కావటమే వాడికి అదృష్టం పట్టింది. వాడిలో కూడా అలాంటి రక్తమే ప్రవహిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి రౌద్రమైనటువంటి ప్రవర్తనతోటి ఏకాగ్రత కొన్నటువంటి ఓ స్వామి, తాపనీయమైనటువంటి నృసింహ ఉపనిషద్వాణి వల్ల చక్కగా గానం చేయబడినటువంటి మహిమ కలిగినటువంటి అచ్చమైనటువంటి రూపం కలిగినటువంటి ఓ ప్రభు, ఇటువంటి నిన్ను ఎవడైనా అతిక్రమించగలడా అంటే అతిక్రమించలేడు అని. ఓ ప్రహ్లాద ప్రియ, ఓ భక్తవరద, ఓ గురువాయూరు పురాధీశ్వర, ఇన్ని చేసిన వాడికి నా వ్యాధులని పోగొట్టలేవా స్వామి? నా వ్యాధిని హరించు స్వామి, నీ సేవలో నేను తరించిపోయే భాగ్యాన్ని నాకు ఇవ్వు స్వామి అంటున్నాడు. అంటే ఈ పద్యానికి తెలుగు చేసేటప్పుడు కల్లూరి వారు భక్తిరస భరిత వాంగ్మయ శోభకి కిరీటాన్ని పెట్టాడా అన్నట్లుగా గురువాయూర మందిర అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అమృత జ్యోతి స్వరూపమై దీపించే స్వామికి నమస్కరిస్తూ ఉన్నాను అంటున్నాడు చివర్లో. ఇది మూలంలో లేదు, కానీ ఈ పద్యం మాత్రం అద్భుతంగా ఈ విధంగా స్వామికి అంకితం చేశాడు. రేపటి రోజు మనం గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ మిత్రులు కనీసం 4-5 చేత అయినా సబ్స్క్రైబ్ చేయించండి. గతంలో 3000 కంటే తక్కువ ఉండేది, ఇప్పుడు 3000 సంఖ్య అధిగమించాం అని మిమ్మల్ని వినమ్రంగా ప్రార్థిస్తూ, ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే లైక్ మీ నంబర్ పడుతుంది, మీరు ఎన్నో వాళ్ళని. అలాగే మీ కామెంట్స్ కూడా పెట్టండి. కనీసం 10 మందికి షేర్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది అక్కడ, అది కనుక నొక్కారా ఈ వీడియో వైరల్ అవుతుంది, మరింత మందికి యూట్యూబ్ వాడు చూపిస్తాడు. ఈ విశేషాలన్నీ చాలామందికి తెలుసు, అయినా ఒక్కసారి జ్ఞాపకం చేయడం నా ధర్మం అని మీకు అందరికి గుర్తు చేశారు. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.